తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి తెలంగాణకి ఇచ్చింది 1,68,000 కోట్ల రూపాయలే అధ్యక్ష. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులు తిరిగి కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తున్న నిధులు ఇది అధ్యక్ష. ఈరోజు చాలామంది కేంద్ర ప్రభుత్వం మీకు అమృత్ ద్వారా మీకు 3,500 ఇచ్చిండ్రు, 3,500 కోట్లు ఇచ్చిండ్రు. నేను అడుగుతున్నా లేకపోతే ఇంకేదో ఇచ్చినని ఏం గుజరాత్లో మోడీ గారి ఎస్టేట్లు అమ్మి మనకేమన్నా ఇచ్చిండా అధ్యక్ష? లేకపోతే ఆయన జాగీర్దార్ భూములు ఏమన్నా అమ్మి మనకేమన్నా గుజరాత్ నుంచి మనకేమన్నా అదనంగా ఇచ్చిండా అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం 3,68,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో 5 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు విడుదల చేసిన నిధులు 1,68,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, ఎవరి ఆస్తులు మాన్యాలు అమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, మన హక్కులు మనకి ఇవ్వకపోవడం వల్ల చట్టం రూపంలో పార్లమెంట్లో చేసిన శాసనాలను ఉల్లంఘించడం వల్ల ఇవాళ ఈ అంశం మీద ఇవాళ చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎట్లా అంటే 5 దక్షిణాది రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్నులు ఎంత, తిరిగి 5 దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎంత, ఒక్క ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నది ఎంత అనేది కూడా ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. 5 దక్షిణాది రాష్ట్రాలు 5 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 5 రాష్ట్రాల నుండి జిఎస్టీ పన్ను వసూళ్లు 22,26,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ ఏమైంది ఆంధ్రప్రదేశ్కి బాగానే ఉంది. సో ఈరోజు ఈ 5 రాష్ట్రాలు కలిసి పన్నుల రూపంలో చెల్లించింది 22,26,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. కానీ తిరిగి ఈ 5 రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే 6,42,000 కోట్ల రూపాయలు మాత్రమే. 5 రాష్ట్రాలు 22,26,000 కోట్లు చెల్లిస్తే 5 రాష్ట్రాలకు తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 6,42,000 కోట్ల రూపాయలే అధ్యక్ష. అదేవిధంగా ఒక్క ఉత్తరప్రదేశ్లో పన్నుల రూపంలో 3,41,000 కోట్లు చెల్లిస్తే ఉత్తరప్రదేశ్కు 6,91,000 కోట్ల రూపాయలు తిరిగి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. మన 5 రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఒక్క ఉత్తరప్రదేశ్కే అత్యధికంగా ఇస్తున్నారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ పన్నుల రూపంలో వచ్చింది 3,41,000 కోట్ల రూపాయలైతే ఉత్తరప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది 6,91,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది వివక్ష అధ్యక్ష. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి స్పష్టంగా వేదిక మీద ప్రత్యక్షంగా వారి సమక్షంలో చెప్పిన, మీరు మాట్లాడుతున్న 5 ట్రిలియన్ ఎకానమీ నిజంగానే ఈ దేశం రాణించాలి అని అంటే ఈ దేశంలో 5 మహానగరాలు ఉన్నాయి. 5 మహానగరాలల్లో ఢిల్లీ, ముంబై, కల్కట్టా, బెంగళూరు, హైదరాబాద్ ఒక ప్రధానమైన మహానగరం, మెట్రోపాలిటన్ సిటీ. నీ 5 ట్రిలియన్ ఎకానమీకి మీ ఆలోచనకు ఈ దేశం చేరాలి అంటే హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు మీరు నిధులు ఇవ్వాలి అని చెప్పినాను అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్కు అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి అని నేను చెప్పిన అధ్యక్ష. మెట్రో రైలు విస్తరణ కోసం మీరు నిధులు ఇవ్వాలి, అనుమతులు ఇవ్వాలి అని నేను చెప్పినాను అధ్యక్ష. అదేవిధంగా గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు ట్రంక్ లైన్ ద్వారా తీసుకొచ్చి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించడానికి అక్కడి నుంచి ఆ పైప్ లైన్ల ద్వారా నీళ్లు తీసుకొస్తే శాశ్వతంగా మూసీ రివర్ని మొత్తం రిజర్వేట్ చేసి బాగుపరచడానికి ఉపయోగపడుతుంది అని మేము చెప్పినాం అధ్యక్ష. ఫార్మా సిటీకి అనుమతి ఇవ్వండి, ఫార్మా సిటీ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అడిగినాం అధ్యక్ష. ఈ ప్రాంతంలో 30 లక్షల నిరుద్యోగులు, 30 లక్షలు చదువుకునే విద్యార్థులు ఉన్నారు. మాకు ఐఐఎం ఇవ్వండి. వివిధ రాష్ట్రాలలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 7 ఉన్నాయి, ఇతర రాష్ట్రాలలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి కనీసంగా ఒక సైనిక్ స్కూల్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ లేదు. తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వండి అని చెప్పి పదే ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే రాజ్నాథ్ సింగ్ వరకు నేను కలిసి విజ్ఞప్తి చేసిన అధ్యక్ష. నేను హైదరాబాద్ కంటోన్మెంట్ ఆ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన 50 ఎకరాల భూమిని కంటోన్మెంట్లో డిఫెన్స్ నుంచి తీసుకొని ఇస్తాం, మీరు సైనిక్ స్కూల్కి అనుమతి ఇవ్వండి అని అంటే
ఆ కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనుమతి ఇవ్వలేదు అధ్యక్ష. అందుకే ఈరోజు ఐఐఎం కోసం, సైనిక్ స్కూల్ కోసం